హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఎండు నెత్తళ్ళు కోడిగుడ్డు వండుతున్నానండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి ఇలా పసుపు రాసుకోవాలండి. వేపేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకోవాలండి. ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగింది కదండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. బాగా వేగితే మూత పెట్టుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలండి. రెండు నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలండి. ఈ ఎండునెత్తల్లో ఫస్ట్ హాట్ వాటర్ వేసి కడిగేసానండి. తర్వాత నార్మల్ వాటర్తో కడిగాను 2 టైమ్స్. ఇప్పుడు చూద్దామండి, టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో ఈ ఎండునెత్తలు వేసుకోవాలండి. బాగా కలపాలి. రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసి బాగా కలపాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసండి, బాగా కలపాలి. లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూద్దామండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర జల్లుకోవడమే. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ చూసారు ఎలా ఉందో? తింటే మాత్రం చాలా బాగుంటుంది.
ఎండు నెత్తలు కర్రీ కోడిగుడ్డు అండి. చాలా బాగుంది, చాలా బాగుందండి. సో ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి.